సమీరా, సమీరా. ఉండమ్మా, డిస్టర్బ్డ్గా ఉన్నా. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నెక్స్ట్ వీక్ వ్యాలంటైన్స్ డేకి కల్చరల్స్లో లవ్ స్టోరీ ఎంట్రన్స్ పెట్టారు. నాకు ఏ లవ్ స్టోరీ పంపాలో తెలియట్లేదు. ఏదైనా రియాలిటీగా ఉండే లవ్ స్టోరీ ఆలోచిస్తున్నా, కానీ ఏం రావట్లే. నాకు తెలిసిన ఒక లవ్ స్టోరీ ఉంది, నీకు నచ్చితే పంపు. సరే చెప్పు. బా అవులా ఎంత బాగుందిరా సీజన్ రా, చాలా బాగుందిరా. తీగా అంత బాగుంది ఏంట్రా? చెప్పాడు కదరా సీజన్ అని. ఏంట్రీడు వీడు ఇంతేరా, అప్డేట్ అవ్వడు. తెలుసు కదా ఇంతరీడే. కలువరేకుల్లాంటి కళ్ళు, కళకళలాడే కలర్. అసలు నవ్వుకే గుండె కోసేసుకోవచ్చురా. కళ్ళే కళ్ళు చూసి కళ్ళు అనుకున్నాడేమో. కలరా కొంచెం రంగు తగ్గింది కానీ బాగుంది. మీ దేని గురించి మాట్లాడుతున్నారా? నేను చెప్పేది అమ్మాయి గురించి. అర్థమైంది లేరా. ఏంటి నువ్వు ప్రేమలో పడ్డారు రే. అమ్మాయిని పడగొట్టడం అంటే గాల్లో ఎర్రోళ్ళు చూడడం కాదురా, అదొక ఆర్ట్. రే, నేను ప్రేమిస్తే ప్రాణం ఇస్తాను రా. నాకు ఫేక్గా నటిస్తూ రాదు. నా జీవితం మొత్తం అమ్మాయికి ఇచ్చేస్తాను. ట్రూ లవ్ అంటే ఏంటో తనకు చూపిస్తాను. నేను మోసపోయినా సరే ప్రేమ ఎప్పటికైనా గొప్పదే. ఓరీడి యాసాలు. రాత్రి ఏం తిన్నావురా? అరే బాగు అరే ఇటు అలాగే అంటాడు కానీ ఫస్ట్ అమ్మాయితో పరిచయం పెంచుగా తర్వాత చూడరు. నీ లవ్ సక్సెస్ రా, నేను చెప్తాను కానీ లవ్ సక్సెస్ అంతే. బాబు నీకేం పోయింది, నువ్వెన్నేం చెప్తావు. గుర్తు పెట్టే కోడి తెలుస్తుందా నొప్పేట. దీని అమ్మ ఈడు నాకు చెప్తున్నాడు రీడు. ఓయ్ ఇట్రా, నిన్నే పింక్ షర్ట్ రా ఇటు. పేరేంటి? రోహిత్. మేడం ఏది? రెస్పెక్టెడ్ అని తెలీదా? ఇప్పుడు చెప్పు నీ పేరు, ఇందాక సరిగా వినలేదు. రోహిత్ మేడం. నా పేరేంటి? తెలీదు మేడం. కనుక్కొని 500 టైమ్స్ రాసి రేపు రా. తన మన జూనియర్ కాదు. ఓ ఐఎమ్ సారీ, మా జూనియర్ అనుకున్నాను, అందుకే పిలిచి ర్యాక్ చేశాం. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే. బై ద వే, ఐఎమ్ రోహిత్. ఐఎమ్ రజీనా. హలో, హూ ఇస్ దిస్? నేను రోహిత్. అదే మీ జూనియర్ ర్యాగింగ్ చేశారు. ఓ యా, నా నెంబర్ నీకెక్కడిది? తెలుసుకున్నాను అంతే. ఎంతోమంది అమ్మాయిలు చూశాను, నీలోని సింప్లిసిటీ, డీసెన్సీ నాకు బాగా నచ్చాయి. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఐ లవ్ యూ.
రెజీనా. ఏంటి వచ్చి అరగంట అయింది, ఇందాక నుంచి సైలెంట్గా కూర్చున్నావు. నీకు తెలుసు నాకు ఇలా బయట కలవటం ఇష్టం ఉండదు అని, అయినా ఫ్రెండ్వి కదా అని వచ్చాను. నేను క్లారిటీగా ఒకటి అడుగుతా, నువ్వు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తావా? నువ్వు కన్ఫ్యూషన్ లేకుండా అడుగు, నేను క్లారిటీతో చెప్తాను. అది ఐ లవ్ యూ. సరే సరే అడుగుతాను, నాలో నీకేం నచ్చింది? మంచోడివి, బాగా మాట్లాడతావు, నా గురించి బాగా కేర్ తీసుకుంటావు. అమ్మయ్య మంచి. ఎందుకు అలా అడిగా? నీ లైఫ్ అంబిషన్ ఏంటి? అంటే జనరల్గా ఉంటాయిగా. నేను నన్నుగా మారిపోదాం అనుకుంటున్నాను. అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు, నేను ఒక ఫ్రెండ్గానే చూసేనే తప్ప నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. నేను నిన్నే కాదు, లైఫ్లో ఏ అబ్బాయిని లవ్ చేయను. నా లైఫ్ అంతా మా పేరెంట్స్ చేతిలోనే ఉంది, వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది. నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. సారీ రోహిత్, సారీ ఫర్ ఎవ్రీథింగ్. నా డెసిషన్ మారదు, జరిగిన దాంట్లో నా తప్పు ఏమైనా ఉంటే ఐఎమ్ రియలీ సారీ. బాయ్, ఇట్స్ ఆల్ ఓవర్. సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి. అరే మచ్చ అలా ఉన్నాయంటారా? ఏందిరా? ఏం లేదురా, బాగానే ఉన్నా. ఒరే ఆడవారి మాటలకు అద్దలు వేయలేని ఆల్రెడీ వెంకీ ప్రూవ్ చేసాడురా. నువ్వు మగవారి మాటలకు అద్దలు వేయలే అని నువ్వు ప్రూవ్ చేయాల్సిన పనిలో పడకరా. నిజం చెప్పేవేంది? అరే నేను ఇప్పుడేం మాట్లాడలేనురా. రే రిజన్ గలమని ఏమైంది? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మచ్చా చెప్పరా ఏంద్రా? నేను ఇక్కడే ఉన్నాను. అరే నీకు ఇప్పుడు దాకా ఎన్ని రీఛార్జ్లు వచ్చారా? ఒకటే మరి అదేంట్రా, అప్పుడెప్పుడో ఆషాఢంలో పెట్టిన అండర్వేర్ల నుంచి నిన్న బిగ్ బజార్లో పెట్టిన బనీల దాకా అన్ని ఆఫర్లు నీకు వచ్చినట్టు చెప్తున్నా. అరే నీ చేతిలో ఏముందిరా? ఫోర్కు. మరి అరే ఈ రోజుల్లో గుళ్ళో ప్రసాదం ఫ్రీగా ఇవ్వట్లేదు, నీకేమో రీఛార్జు 500 రూపాయలు, అందులో 3G. ఎరా ఫోర్క్ని వెనక్కి తిప్పి. అరే నేను తర్వాత మాట్లాడతాను, పెట్టేస్తాను. అదిరా పెట్టరా, ఫోన్ పెట్టరా. నేను చెప్పనా రోహిత్, నిన్ను ఎప్పుడు ఫ్రెండ్గానే చూశాను తప్ప నేను నిన్ను ఎప్పుడు లవ్ చేయట్లేదు. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. జరిగిన దాంట్లో నా తప్పేమని ఉంటే ఐఎమ్ సారీ అని చెప్పింది కదరా. నీకెలా తెలుసురా? ఒరే అప్పుడెప్పుడో ఉన్న సావిత్రి జనరేషన్ నుంచి ఇప్పుడున్న సమంత జనరేషన్ వరకు ప్రతి అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు ఇదే కామన్ డైలాగ్ రా. లేదురా, నాది ట్రూ లవ్. దేవుడు నాకు అన్యాయం చేయడు. అరే 16,000 మంది గోపికలను ట్యాకిల్ చేసిన కృష్ణుడే భగవద్గీతలో ఆడవాళ్ళ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పలేపాడు. దేవుడినే బాల్తా కొట్టించే టాలెంట్ దేవుడే వాళ్ళకి ఇచ్చాడు రా. అదే దేవుడు చేసిన తప్పు. మావా ఏడుస్తున్నావా? తను లేకుండా నన్ను బతకలేనురా. సిన్సియర్గా ప్రేమిస్తే ఎంత బాధపడాలా? అరే నీది సిన్సియర్ ప్రేమరా, కానీ దాన్ని అర్థం చేసుకునే మనసులు తక్కువైపోయాయి. గెలిచే ప్రతి ప్రేమ సిన్సియర్ కాకపోవచ్చు, కానీ సిన్సియర్ ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందిరా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెయిట్ చేయరా. ప్రేమలో ఓడిపోకుండా ఉండాలంటే ఓర్పు కావాలి. హే రెజీ, ఏంటే ఒంటరిగా కూర్చున్నావు? ఏం లేదే, నన్ను కొంచెం ఒంటరిగా వదిలే. ఏంటే నాకు కూడా చెప్పకూడదా? ఏంటోనే, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నా, ఏదో మిస్ అవుతున్న ఫీల్. నేను చెప్పనా, ఏదైనా మనతో ఉన్నంత వరకు దాని విలువ తెలియదే. నాకు తెలుసు. రోహిత్ కాదు, వాడు కాదు. నిన్ను మోసం చేసుకోకరే. రోహిత్ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీ మనసుకే తెలుసు. మరెందుకు బాధపడుతున్నావు? నేను చెప్పనా, రోహిత్ని నువ్వు కావాలనే దూరం చేసుకుంటున్నావు నీ మూర్ఖత్వం వల్లే. మా పేరెంట్స్ మాటకి వాల్యూ ఇవ్వడం తప్ప. మీ పేరెంట్స్ నీకు కోట్లు సంపాదించేవాడిని తేవచ్చు, కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నేను నిజంగా ప్రేమించేవాడి ప్రేమను కొనలేదు. నిజమైన ప్రేమ అందరికీ దొరకదు, అదృష్టం ఉండాలి. అది నీకు దొరికింది, వదులుకోకు. ఇంకా ఆలస్యం చేయకు, వెళ్ళు.
రెజీనా, నిన్నో మాట అడుగుతాను, చెప్తావా? నేను నీకు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని కూడా పట్టించుకోలేదు. అసలు నాకు లవ్ అంటే ఏంటో కూడా తెలీదు. బట్ ఎందుకు ఇన్నాళ్ళు వెయిట్ చేసి? నా మైండ్ నిన్ను ఎప్పుడు మర్చిపోనే అన్నాను, కానీ నా మనసు మాత్రం మర్చిపోకు. నేను నా మైండ్ కన్నా నా మనసుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే అంత నువ్వే ఉన్నావు. లవ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు రెజీనా, ఇవ్వటం మాత్రమే ఉంటాయి. అందుకే ఐ లవ్ యూ అని చెప్పేవాడిని తప్ప డూ యూ లవ్ మీ అని ఎప్పుడు అడగలేదు. నా ప్రేమ నిజం. అమ్మా, స్టోరీ అంతా బాగుంది. ఇంతకీ ఆ అమ్మాయి అబ్బాయి ఎవరు? రోహిత్, రెజీనా. అవునా? ఈ కథ నీది అమ్మదీనా? అవును. నాన్న, అమ్మ మీద నీకు ఎప్పుడూ కోపం రాలేదా? తను నిన్ను ప్రేమించకపోయినా అమ్మ కోసం ఎందుకు వెయిట్ చేసావు? మీ అమ్మ చెప్పింది కదా, లవ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. తన కోసం వెయిట్ చేయడంలో కూడా తన ప్రేమను ఫీల్ అయ్యాను. అందుకే తను ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.